ఆదిదేవుడైన వినాయకుడు 9 రోజుల పాటు పూజలు అందుకునేందుకు ఇప్పుడు కొలువుదీరాడు. అయితే వినాయక ప్రతిమలు బహురూపాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి కరీంనగర్ జిల్లా కేంద్రంలో చాలా చోట్ల కాన్సెప్ట్ గణపతులు వెలిశాయి. ఇంటర్నేషనల్ యూత్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి కాన్సెప్ట్ గణపతులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రకరకాల వృత్తులను ప్రమోట్ చేస్తూ ఈ వినాయకులను ప్రతిష్ఠించారు. ఈసారి కమ్మరి గణపతి, మనకు కుల వృత్తులు చాలా ఉన్నాయి, అవన్నీ అంతరించిపోతున్నాయి. ప్రజల్లో ఇట్లాంటి వృత్తులు ఒకప్పుడు ఉండేవని కూడా చాలామంది నేటి తరానికి తెలియదు. ఇవి మనం చూస్తున్నది కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గణపతి ప్రతిమలన్నీ కూడా కమ్మరి వృత్తిని ప్రమోట్ చేసే వినాయకులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడవచ్చు, మనకు వినాయకుడు ఒక కమ్మరి వృత్తి చేసే ఆకారంలో ఇక్కడ మనకు కొలువుదీరాడు. చేతిలో సుత్తి, ఇంకో చేతిలో మనకు ఉలి, తర్వాత దీనికి సంబంధించిన పనిముట్లు, తర్వాత ఇక్కడ ఉపయోగించే కొలిమి, తర్వాత గణపతికి సతీమణిగా ఉన్న ఒక మహిళ కొలిమి తిప్పుతున్నట్లుగా కూడా ఇక్కడ అవతారాలను ప్రతిష్ఠించారు. ఇట్లాంటి రూపాలు మనకు చాలా ఉన్నాయి. ఒకప్పుడు గ్రామీణ వాతావరణంలో కావచ్చు, గ్రామీణ కుల వృత్తుల్లో కమ్మరి వృత్తి కీలకమైన వృత్తి. ఇక్కడ గడ్డపారలు కావచ్చు, కొడవళ్ళు కావచ్చు, తర్వాత వ్యవసాయ పనిముట్లు, తర్వాత కర్రు, నాగలి, తర్వాత ఇతర బండి చక్రాలకు సంబంధించే కమ్ములు, ఇవన్నీ కూడా తయారు చేసేది కమ్మరి వాళ్ళే. ప్రతి ఊరిలో కూడా ఒక కమ్మరి కుటుంబం ఉండేది. వారికి ఊరే ఒక జీవనాధారం కల్పించేది. అట్లాంటి వృత్తులు కనుమరుగైపోయినాయి. చాలా పరిశ్రమలు కావచ్చు, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ వృత్తులన్నీ కనిపెట్టారు. ఇక్కడ చూడవచ్చు, మనకు మరో 2 రూపాల్లో 2 గణపతులు ఒక గడ్డపారను సానబెడుతున్నట్టుగా మనకి ఇక్కడ చిత్రీకరించారు. వినాయకుడు కూడా సాధారణంగా వినాయకుడు లంబోదరుడు బుర్రతో ఉంటాడు, కానీ ఇక్కడ గణపతి చూడవచ్చు శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా ఒక 6 ప్యాక్ రూపంలో మనకు, అంటే శ్రమ చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారని చెప్పటికి ఆరోగ్య గణపతి రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ మరొక గణపతిని కూడా ఇక్కడ మనకు తయారు చేశారు. కొన్ని పనిముట్లు తయారు చేస్తున్నట్టుగా ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా కొలిమి ఉంది. తర్వాత సుత్తితో ఇక్కడ చేతిలో ఉన్న పరికరాన్ని కొడుతున్నట్టుగా గణపతిని ప్రతిష్ఠించారు. తలపై జుట్టు కావచ్చు, ఇదంతా కూడా కావచ్చు, ఇవన్నీ కేవలం మట్టితో తయారు చేశారు. కరీంనగర్లోనే గుంటూరుపల్లి దగ్గర కలకత్తా నుంచి వచ్చిన కళాకారుల చేతిలో ఈ ప్రతిమలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ ఇట్లాంటి గణపతుల కాన్సెప్ట్ను గత కొద్ది రోజులుగా ఇక్కడ ఈ నిర్వాహకులు ప్రతిష్ఠిస్తున్నారు. గతంలో విలేకరులకు సంబంధించిన జర్నలిస్ట్ గణపతి కావచ్చు, స్టార్టింగ్లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్టుగా వచ్చిన ట్రాఫిక్ గణపతి కావచ్చు, ఇవన్నీ కూడా కరీంనగర్లో చాలామందికి ఒక వాళ్ళ వృత్తి పట్ల గౌరవాన్ని పెంచేలా చేశాయి. దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా మనతో పాటున్నారు. వాళ్ళని కూడా అడిగి ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది, దీన్ని ఈసారి ఈ గణపతిని పెట్టడానికి ఉద్దేశం ఎందుకు అనుకునేందుకు గణేశం ఓజా గారు ఉన్నారు. ముఖ్యంగా మీ సొసైటీ ద్వారా, మీ ఆర్గనైజేషన్ ద్వారా ఇట్లాంటి కాన్సెప్ట్ గణపతిని తీసుకురావడం ఆలోచన ఎట్లా వచ్చింది, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నమస్కారం అండి. మేము ఐసో టీమ్ ఇండియా గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ఒక న్యూ కాన్సెప్ట్తోని పబ్లిక్కి సోషల్ మెసేజ్గా మేము వస్తాము. దాంట్లో భాగంగా మా ఒక ప్రయత్నం ఏంటంటే వీళ్ళ కులవృత్తులను పబ్లిక్కి తెలియజేయడం, అలాగే వీళ్ళు చేసే కృషిని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా తోచిన సాయం చేయాలి. ఎందుకంటే గతంలో మనం ఇక్కడ చూడవచ్చు, ఈ కులవృత్తి వాళ్ళే కమాన్ దగ్గర 4 చనిపోయారు, కానీ వాళ్ళకి ఎలాంటి ఈ రోజు వరకు కంపెన్సేషన్ రాలేదు. సో దీంట్లో ఈ కమ్మరి వాళ్ళకు కూడా కరెక్ట్ ప్లేసెస్ ఇచ్చేసి వాళ్ళకు చేయాలి. దేవుడు విఘ్నేశ్వరుడు ప్రతి రూపంలో ఉన్నాడు. సో మేము ఆ ప్రయత్నం ఏంటంటే ప్రతి రూపాన్ని ఒక్కొక్క వృత్తిని ఒక్కొక్క సంవత్సరంలో మేము తీసుకొస్తాం. గతంలో కూడా ట్రాఫిక్ గణేష్, బ్లడ్ డోనార్ గణేష్, డాక్టర్ గణేష్, జడ్జ్ గణేష్, రిపోర్టర్ గణేష్, ఫార్మర్ గణేష్, ఈ సంవత్సరం మేము ఈ కాన్సెప్ట్తో కమ్మరి వినాయకుడిని తీసుకొచ్చాం. మంచి స్పందన ఉంది. పిల్లలు వచ్చినప్పుడు ఇదేంటిది క్వశ్చన్ చేయడం, ఆ క్వశ్చన్ చేస్తే మాకు కూడా సంతోషం చెప్పడానికి. అంటే ఈ జనరేషన్తో పాటు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వృత్తిని తెలియాలి. ఎందుకంటే ఈ చేసే కృషి చాలా గొప్పది. ఎందుకంటే ఇనుముని బంగారం ఎవరిని చేసుకుంటారు, కానీ ఇనుముని బెండ్ చేయాలంటే ఈ కమ్మరి వాళ్ళతోనే అయితే వేరే వాళ్ళని ఎవరితో కాదు. సో వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం, కమ్మరి కులాన్ని ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు చేసే సహాయం దేశానికి చాలా ఉంది. వాళ్ళకి చెప్పి వాళ్ళు మనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? కమ్మరి వాళ్ళు చూసారా మీ వినాయకులు? చాలామంది వచ్చారు. ఇక్కడ వాళ్ళు మన బస్ స్టాండ్ వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి చూశారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. సో మేము వాళ్ళకు కూడా చెప్పాము, గర్వంగా మీరు చెప్పవచ్చు మేము కమ్మరి వాళ్ళము, మేము న్యాయంగా బతుకుతున్నాం, మేము చేసే కాంట్రిబ్యూషన్ కూడా దేశానికి ఉంది. కమ్మరి కులంలో పుట్టిన వాళ్ళు మళ్ళీ కమ్మరి పని చేయాలని మేము కోరుతున్నాం. కులని వృత్తిని మనం దారి తప్పివద్దు. సో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి, మంచి చదువుకొని వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టర్లో రావాలి, కానీ ఈ వృత్తిని మాత్రం వాళ్ళు మర్చిపోవద్దని కోరుతున్నాం. సరే, ఎట్లా చూస్తారు ఇట్లాంటి కాన్సెప్ట్ గణపతులకు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజల నుండి చాలా స్పందన వస్తున్నది. ఈ సంవత్సరం వెరైటీగా వాళ్ళకి కనబడుతుంది. గణేశంలో ఇలాంటి విగ్రహాలతో చూసినందుకు ఈ పనిముట్టు చూసే వరకు వాళ్ళకు కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది. అది ఏంటిది అనేది వాళ్ళ జిజ్ఞాసని వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపు జనరేషన్స్కు ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకుని ప్రజలతో మమేకం కావాలి. అప్పుడే మన దేశానికి
మరి మన సంస్కృతి గురించి తెలుస్తుంది, మన జనరేషన్ మన సంస్కృతి తెలుస్తుంది. అది కాపాడాలని మన అందరి బాధ్యతని మేము అందరినీ కోరుతుంటాం. నువ్వు ఇట్లాంటి వృత్తులు ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు చూస్తున్నావు కదా, నిజంగా వాళ్ళు వర్క్ చేసే దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూసావా? ఏం గమనించావు ఇక్కడ? ముందుగా అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకునేది అంటే మన గణేష్ ఉత్సవాల్లో సార్ దగ్గరికి వచ్చినాం. నేను కులామక్తి ఏం లేకుండా సార్ అందరినీ ఒకలాగా చూస్తారు. అలాగే నేను ఇప్పుడు గణేష్ ఉత్సవానికి వచ్చి దాదాపు 8 రోజులు అవుతున్నాయి. ఇప్పటి వరకు నేను అందరినీ, మా కులాన్ని, వేరే కులాన్ని అందరినీ తెలిపించి మీ ఇక్కడ గణేష్ పండుగ అందరినీ చూపించాను. వాళ్ళు ఏమనుకోక వేరేటోళ్ళు ఏమనుకుంటారంటే కులాన్ని ఎందుకు మధ్యలో చేయడాలి, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని వాళ్ళని పని అట్లా లేకుండా అందరు సమానంగా ఉండాలి, దేశంలో అందరు సమానంగా ఉండాలి. అది అన్ని పనులైనా ఏ వ్యక్తి అయినా అందరికీ సమానంగానే కోరుతున్నాం. తెలుసా కమ్మరి వృత్తి గురించి గతంలో? కమ్మరి వృత్తి గతంలో నాకు తెలియదు, ఇప్పుడు సార్ పెట్టారు. సో దీన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది కమ్మరి పని కూడా ఎలా బాగుంటుందో, వీళ్ళు ఎంత కష్టపడతారో అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం పేరు? నా పేరు అస్లం. మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ముఖ్యంగా కాన్సెప్ట్ గణపతుల తరహాలో ఇప్పుడు చూస్తున్న గణపతి నిజంగా వాళ్ళు చేసే వృత్తి ఎప్పుడైనా గమనించారా మీరు? చూసాము గతంలో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, మళ్ళీ మనం వచ్చే హైదరాబాద్ నుంచి కమాన్ వచ్చే ఆ సైడ్లో కూడా చూసాము. అన్నీ కత్తిని షార్ప్ చేయడం, అవన్నీ కొట్టడం, అవన్నీ చూసాము. బట్ ఇక్కడ వచ్చినాక ఏంటంటే డీటెయిల్గా మనకి అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. అందరూ చాలా వచ్చి కూడా డౌట్స్ కూడా అడుగుతున్నారు. అది కూడా విని ఇది ఇదా అని అన్నీ తెలిసిపోతున్నాయి మనకి. ముఖ్యంగా మీ తరం అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, అసలు కుల వృత్తులు ఒకప్పుడు ఉండేటివి అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గణపతి ద్వారా ఎట్లా ప్రమోట్ చేయగలుగుతున్నారు? ప్రమోట్ అంటే ఇప్పుడు ఈ వృత్తి అనేది ఎవరికి తెలీదు. సో చిన్నపిల్లల నుంచి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా వాళ్ళందరికీ చెప్తారు అనేసి ఈ ఉద్దేశంలోనే ఇక్కడ ఈ గణపతిని పెట్టారు. చాలా బాగుంది. ఏమంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా? अच्छा लगता है, हर बरस आता है, शुभकामनाएं अंदर की शुभकामनाएं. बहुत सब जने आते दर्शन को, सबको अच्छा लगता है. बहुत बहुत धन्यवाद, थैंक यू. ఇది మొత్తంగా కమ్మరి గణపతి దాదాపు 4 విగ్రహాలు పెట్టారు. తర్వాత ఇక్కడ పూజ కోసం మరొక గణపతిని ఏర్పాటు చేశారు. ఈ నిజమైన గణపతికి మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసిన గణపతులన్నీ కూడా కేవలం వాళ్ళకు కులవృత్తులు మన దగ్గర ఇట్లాంటివి ఉండేవి, తర్వాత కులవృత్తుల ద్వారా మనకు ఎట్లాంటి పనులు జరిగేవి, తర్వాత సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి సమాజానికి ఎట్లా ఉపయోగపడతారని తెలిసే విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన గణపతులను ఇక్కడ ప్రతిష్ఠిస్తూ సమాజంలో ఒక అవేర్నెస్ తెస్తున్నారు నిర్వాహకులు. వాళ్ళను కూడా మనము అభినందిద్దాం. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.